Brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 37 verse 34. ఈ రోజు మన ధ్యానం కొరకు 37వ కీర్తన 34వ వచనం నుండి తీసుకొనబడింది. He shall exalt thee to inherit the land. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. Psalm 37 is a wisdom psalm. 37వ కీర్తన ఇది జ్ఞాన కీర్తన. And there are some other wisdom psalms in the book of Psalms. కీర్తన గ్రంథంలో మరికొన్ని జ్ఞాన కీర్తనలు ఉన్నాయి. See, some of them are వాటిలో కొన్ని Psalm 10, 10వ కీర్తన, Psalm 19, 19వ కీర్తన, Psalm 49, 49వ Psalm కీర్తన, 73, 73వ కీర్తన, Psalm 112. 112వ కీర్తన. So Psalm 37 is an acrostic poem, that is, the stanzas of which begin with the successive letters of the Hebrew alphabet. ఈ 37వ కీర్తన హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఈ అక్షరమాలను అనుసరించి ఆ వచనాలు రాయబడ్డాయి. And in Psalm 37, 37వ కీర్తన on seeing how the wicked people are prospering, the psalmist got many doubts. దుష్టులు దుష్కారం చేయవారు వర్ధిట్టులో చూచి కీర్తనకారుడు ఆయన కోపగించుకుంటాడు, వ్యసన పడుతున్నాడు. But one day all the wicked will be destroyed. అయితే ఒక దినాన ఈ దుష్కారం చేయరు వారందరూ కూడా నాశనం అవుతారు. The meek will then be the sole possessors of the land. ఈ సాత్వికులు దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. Lasting prosperity belongs to those who exercise patience and faith. నిలిచి ఉండేటువంటి వృద్ధి ఎవరైతే సహనం ఓపికని అభ్యసిస్తారో వాళ్ళకు ఉంటుంది. If you are busy in achieving your goals by wrongdoing, ఒకవేళ తప్పుడు పనులు చేస్తూ లక్ష్యాలు సాధించాలనుకుంటే you cannot enjoy the lasting prosperity. చిరకాలం నిలిచి ఉండే ఆ వృద్ధిని నువ్వు ఆనందించలేవు. The good people in God's sight are those whose minds are so directed by God's word. దేవుని దృష్టికి మంచివారు ఎవరంటే వారి జీవితాలు దేవుని వాక్యానుసారమై ఉంటాయో వాళ్ళు. And their speech and behavior, they are wise and wholesome. వారి మాట తీరు వారి ప్రవర్తన ఎంత జ్ఞానయుక్తంగా ఉంటుందో. God will never allow the wicked to gain victory over such. దుష్టులైన వారు ఇలాంటి వారిపైన విజయం సాధించడానికి దేవుడు అనుమతించారు. Several exhortations are given in Psalm 37. 37వ కీర్తనలో అనేకమైనటువంటి హెచ్చరికలు చేయబడ్డాయి. If we see from negative standpoint, ఇప్పుడు మనం కొంచెం ప్రతికూల దృక్పథం నుంచి ఆలోచన చేస్తే so what we should not do, మనం ఏమి చేయకూడదు the అనేవి exhortations are: ఇక్కడ ఉన్నటువంటి ఆ హెచ్చరికలు ఏమిటంటే, fret not, నీవు వ్యసన పడదు, envy not, మత్సర పడకూడదు, angry not, కోపపడకూడదు, cease from anger, కోపపడకుండా ఉండాలి, forsake wrath, etc. కాబట్టి ఆ ఉగ్రత కోపము లేకుండా ఉండాలి. From a positive standpoint, that is what to do. ఇప్పుడు మన సానుకూల దృక్పథం అంటే మనం చేయవలసినవి ఏమిటో మనం చూస్తే They are: అవేమిటి అంటే, trust in the Lord, యెహోవాయందు నమ్మకం ఉంచాలి, delight in the Lord, యెహోవాను బట్టి rest సంతోషించాలి, in the Lord, యెహోవాయందు మనము wait on the Lord, etc. యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. ఇట్లాంటి So in the verse for our meditation today, నేటి దినం మన ధ్యానం కొరకు అనే వచనంలో God is telling that the meek shall inherit the earth. దేవుడు అంటున్నాడు కదా, సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు. Lord Jesus Christ told the same thing in the Sermon on the Mount in Matthew 5:5. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం అవే మాటలు చెప్పినారు. When we see in a broad sense, మనం కొంచెం విశాల దృక్పథంతో చూస్తే the theme of the whole Bible is that God's purpose is to call out for himself a holy people. బైబిల్ అంతటి ఒక అంశం ఏమిటిదంటే, దేవుడు తన కొరకు పరిశుద్ధమైనటువంటి ప్రజలను ప్రత్యేకించుకోవాలి. They must set apart, they must be set apart from the world to belong to him and to obey him. లోకం నుండి వారు ప్రత్యేకించబడి ఉండాలి, ఆయనకు చెందిన వారుగా ఉండాలంటే ఆయన మాట వినేవారే ఉండాలి. Such people must be holy and different from the world in their outlook, in their attitude, in their speech and conduct. అలాంటి వారు పరిశుద్ధముగా వారి యొక్క ప్రవర్తన అంతట్లో కూడా లోకస్తులతో మాట తీరులో గాని ప్రవర్తన క్రియలో వేరుగా ఉండాలి. To this end he has called us to be in Christ and to grow in the measure of the stature of his fullness through the work of the Holy Spirit in our lives. దీని కొరకు పరిశుద్ధాత్మ మన జీవితంలో జరిగించే కార్యాన్ని బట్టి క్రీస్తు కోరిన ఆ స్థాయికి మనం ఎదగాలి, సారూప్యతగా ఎదగాలని కోరుతున్నాం. Same theme we can see in the Old Testament for the Israelites also. ఇదే అంశాన్ని పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల విషయంలో కూడా చూడొచ్చు. In the New Testament is also. కొత్త నిబంధనలో కూడా In the Sermon on the Mount Jesus said కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువారు in చెప్పారు Matthew 6:8, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో, therefore do not be like them. కాబట్టి మీరు వారి వలె ఉండకుడి. Jesus lived like that. యేసు ప్రభువారు ఆ రీతిగా జీవించారు. Coming to meekness, ఇప్పుడు సాత్వికం మాటకు వస్తే, meekness and lowliness are related terms. సాత్వికము దీనత్వము ఒకదానికొకటి సరిపోలికగా ఉంటాయి. Both Jesus Christ and the man of God Moses are set forth in scripture
as being meek. యేసు ప్రభువారు అలాగే దైవజనుడైనటువంటి మోషే కూడా లేఖనాల్లో సాత్వికులుగా వాళ్ళు చెప్పబడ్డారు. Meek are those who have the spirit of gentleness and self-control. సాత్వికులు అంటే స్వీయ నిగ్రహం ఉన్నవారు, ఎంతో సాత్విక మృదుత్వం కలిగిన They వారు, are free from malice. వారు ఏ మాత్రం దుష్టత్వం లేకుండా ఉన్నవారు. The meek are like the poor in the spirit, ఈ సాత్వికులైన వారు ఆత్మలో దీనులై ఉంటారు. and they have no resources of their own. కాబట్టి వారికంటూ సొంతమైనటువంటి ఆలోచనలు ఏమి ఉండవు. And the meek do not exploit or oppress other people. ఈ సాత్వికులైన వారు ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం గాని వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటారు. They are not given to vengeance or vendettas. వాళ్ళు ఏమి పగ తీర్చుకున్నట్టు గాని ఇట్లాంటి పనులు ఏం చేయరు. They are not violent. వాళ్ళు అంత బలాత్కారులుగా ఉండరు. And they do not try to seize power from their own self for their own selfish ends. వారి స్వార్థపూర్ణ ఉద్దేశాలు నెరవేర్చుకునే దానికి అధికారాన్ని ఆశించేవారు కాదు. In one word, ఒక మాటలో they చెప్పాలంటే have emulated the nature of Jesus in their life. వారి జీవితాల్లో యేసు ప్రభు వారి యొక్క ఆ స్వభావాన్ని అలవర్చుకున్న వాళ్ళు. This does not mean that meek are weak and ineffective in life. దీని అర్థం సాత్వికులు అంటే బలహీనులు, వారి జీవితంలో వారు చేతగాని వారని కాదు. Then the question ఈ is, ప్రశ్న ఏంటంటే how can a person become meek? ఒక వ్యక్తి ఎట్లా సాత్వికుడు కాగలడు? We read in Galatians 5th chapter verses 22 and 23 గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23 వచనాల్లో మనం అక్కడ చదవచ్చు. that meekness, gentleness and goodness are a part of the fruit of the spirit. చూడండి, ఈ సాత్వికము, ఈ ఆశా నిగ్రహము, ఈ Gentleness. మంచి దయాళుత్వము, ఇవన్నీ కూడా They are the fruit of the ఆత్మఫలముగా చెప్పబడ్డాయి. Therefore, in whose life the Holy Spirit operates freely, కాబట్టి ఎవరి జీవితంలో పరిశుద్ధాత్మ స్వేచ్ఛగా కార్యం జరిగిస్తాడో and those people who are led by the Spirit will be meek. ఆత్మ చేత నడిపించబడేవారు వారు దీనులు, సాత్వికులు. In Psalm 37:11, 37వ కీర్తన 11వ వచనంలో we read that the meek shall inherit the earth. ఇక్కడ దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని. Meekness is not valued quality today. ఈ దీనత్వము అంటే ఈ రోజుల్లో అంత విలువ లేనిది అది. The world's philosophy of success is be assertive, be aggressive and go for the throat. లోక తత్వం ఏమని చెప్తుంది? విజయం సాధించాలంటే నీవు దూసుకొని పోవాలా, నువ్వు ఇలాంటి ఈ కార్యాలన్నీ కూడా నువ్వు చేయాలా అని చెప్తా ఉంటావు. Do whatever is necessary to come out ahead. కాబట్టి నువ్వు ముందుకు రావాలంటే ఏది కావాలంటే అది నువ్వు చేయొచ్చు But అంటారు. that is not what Jesus said. యేసుప్రభు ఆ మాట చెప్పలేదు. Meekness is not weakness. దీనత్వము, సాత్వికం అంటే బలహీనత కాదు. Jesus Christ was meek, as he said in Matthew 11:29. యేసుక్రీస్తు వారు సాత్వికుడు. మత్తయి సువార్త 11:29లో రాయబడిన ప్రకారమే. He was not weak. కానీ ఆయన బలహీనుడు కాదు. Coming to Psalm 37. 37వ కీర్తనకు వస్తే Who will inherit the earth? ఈ భూమిని ఎవరు స్వతంత్రించుకుంటారు? Read verse 9. 9వ వచనంలో మనం చదువుతాం. All 11, 11వ వచనంలో, 22, 22వ వచనం, 29. 29వ వచనం. In other words, we will enjoy the blessings of the. Who will enjoy the blessings of the Lord? మరొక మాటలో చెప్పాలంటే దేవుని ఆశీర్వాదాలు ఎవరు అనుభవించగలరు? The answer is summed up in these verses, in addition to the verse for our meditation today. జవాబు ఈ వచనాల్లో ఉంటుంది. ఈ నేటి దిన మన ధ్యానం కొరకు వచనానికి అదనంగా ఈ వచనాల్లో కూడా It is right to say that Psalm 37 is an exposition of the third beatitude. 37వ కీర్తన 3వ ధన్యత యొక్క వివరణగా మనం చూడొచ్చు. Though it is written 1000 years before Jesus spoke it. యేసుప్రభువారు ఈ మాట చెప్పక ముందు 1000 సంవత్సరాల ముందు రాయబడినా గానీ From the words of Paul in Galatians 5:22 and 23, మరి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ 5వ అధ్యాయం 22, 23 వచనాలు రాసిన ఆ మాటల్లో we understand that meekness is not the natural ability, సాత్వికం అనేది స్వభావ సిద్ధంగా వచ్చేటువంటిది కాదు అని మనకు but it అర్థమవుతుంది. is a divine attribute invested by God in a believer's life through the working of the Holy Spirit, because it is a part of the fruit of the Spirit. దైవికమైనటువంటి లక్షణం ఇది, ఆత్మఫలంలోని భాగము, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఒక వ్యక్తి జీవితంలో జరిగించే కార్యం వల్ల ఉంటుంది. So we being sinners, మనం పాపులమైన మనము we are like wild stallions, wild horses being tamed and broken by the Holy Spirit. మనము అడవి గాడిద స్వభావం లాంటి వారిని, కంచర గాడిద లాంటి వారిని పరిశుద్ధాత్మ ద్వారా విరగొట్టబడినటువంటి వారు. The more we submit to the Holy Spirit, ఎంత ఎక్కువగా పరిశుద్ధాత్మకి మనం లోపరుచుకుంటామో the more meek we become. అంత ఎక్కువగా సాత్వికులం అవుతాం. Such a meek person will trust the Lord and delights in the Lord. అలాంటి సాత్వికుడు యెహోవాని నమ్మకమిస్తాడు, యెహోవాని బట్టి సంతోషిస్తాడు. Such a meek person commits his ways unto the Lord. అలాంటి సాత్వికుడు తన మార్గం యెహోవాకు అప్పగిస్తాడు. He will wait for him. ఆయన
కొరకు కనిపెట్టుకుని He ఉంటాడు. won't fret and so on. ఆయన ఏమాత్రం మత్సరపడు. And such meek people will inherit the earth. అట్లాంటి సాత్వికులే భూమిని స్వతంత్రించుకుంటారు. Actually, the moment we hear the word inherit, we remember Abraham. వాస్తవంగా స్వతంత్రించుకుంటా అనే మాట మనము చదవగానే అబ్రాహాం జ్ఞాపకం వస్తాడు. He inherited Canaan. కనానుని స్వతంత్రించుకున్నాడు. But being obedient to God and being meek, we can inherit eternal life and the kingdom of God. అయితే దేవునికి విధేయులమైనటువంటి సాత్వికులుగా ఉంటే నిత్య జీవాన్ని మనము And స్వతంత్రించుకుంటాం. also the kingdom of God. దేవుని రాజ్యమును కూడా The స్వతంత్రించుకుంటాం. spirit of meekness enables its possessor to enjoy his earthly portion also. సాత్వికమైనటువంటి మనసు గలవారు భూ సంబంధమైనటువంటి ఆస్తిని కూడా స్వతంత్రించుకుంటారు. Delivered from greediness, he is satisfied with what he has. కాబట్టి దురాశ నుండి విడుదల పొంది తను కోరుకున్న దానిని బట్టి తృప్తి పరగలరు. Contentment of mind is one of the fruits of meekness. కాబట్టి ఈ మనకి మరి తృప్తి కలిగినటువంటి మనసు ఆత్మ ఫలంలో సాత్వికమైనటువంటి వాటిలో ఒకటి. And the proud and the arrogant do not inherit the earth. గర్విష్టి అహంకారి భూమిని స్వతంత్రించుకోలేరు. So may God help us to be meek. కాబట్టి సాత్వికులుగా ఉండలాగా దేవుడు సహాయం May చేయాలి. God help us to enjoy all the blessings promised for the meek. సాత్వికుల కొరకై దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా స్వతంత్రించుకోవాలని దేవుడు సహాయం May చేయాలి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, Lord, we thank thee, O Lord, for this verse. దేవా ఈ వచనాన్ని బట్టి మీకు వందనం The చెల్లిస్తున్నాం. meek shall inherit the earth. సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు. As human beings, we are not meek, we are proud. మానవులంగా మేము సాత్వికులము కాదు, మేము గర్విష్ఠులం. Because of our sinful nature, we are not at all humble. మా పాప స్వభావాన్ని బట్టి మేము ఏమాత్రం దీనులంగా ఉండడం లేదు. We are filled with all the carnal qualities. ప్రభా, అన్ని శరీరానుసారమైనటువంటి లక్షణాలే మాలో ఉంటున్నాయి. But meekness is the fruit of the Spirit. అయితే ఈ సాత్వికం అనేది ఆత్మ ఫలంలోనిది ఒకటి. When the Holy Spirit works in our lives, O Lord, meekness can be seen. పరిశుద్ధాత్మ మాలో కార్యం జరిగించినప్పుడే సాత్వికం కనబడుతుంది. Help us to be the dwelling places of the Holy Spirit. దేవా, పరిశుద్ధాత్మకి నివాస స్థలంగా ఉండలాగిన సహాయం చేయండి. Speak to us, O Lord. దేవా, మాతో మాట్లాడండి. Help us to be humble people. మేము దీనులంగా ఉండువారుగా చేయండి. Our Lord is meek and humble. మా ప్రభు దీనుడు, సాత్వికుడు. Help us to follow, O Lord, his footsteps. ఆయన అడుగు జాడలు అనుసరించడానికి సహాయం చేయండి. Help us throughout this day. ఈ దినమంతా కూడా మాకు సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.